హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 21 ఇయర్స్కే పొలిటికల్ ఎంట్రీ జియో ఏదైతే మన తెలంగాణలో ప్రవేశపెడుతుండో గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మళ్ళా 21 ఇయర్స్కు ఎంట్రీ, పొలిటికల్ ఎంట్రీ ఆ జియో వెనుక ఎవరికి లాభం ఉంది, ఎవరు దానివల్ల లబ్ధి పొందుతున్నారు, అసలు ఆ జియో ఎవరి గురించి తీసుకొస్తుండ్రు అనే విషయం మీ అందరికీ తెలుసు. కొద్దిగా ఆలోచించండి, అర్థమవుతుంది. ఈ వీడియోని పూర్తిగా వినండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా? అయితే 21 ఇయర్స్కు జీవో తేవడం బాగానే ఉంది. ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎవ్రీథింగ్ పొలిటికల్గా ఉన్న అన్ని పదవులు, వార్డు మెంబర్ నుంచి మొదలెడితే పార్లమెంట్ మెంబర్ వరకు అన్ని పదవులు అనుభవించవచ్చు. కానీ 21 ఇయర్స్కే ఎవరెవరు, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఏ స్టేట్లో అయినా 21 ఇయర్స్కు ఎన్ని కుటుంబ బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తున్నారు? కన్న తల్లిదండ్రుల విషయంలో, తోబుట్టుల విషయంలో, మరియు ఎన్ని మంచి కార్యాలు, ఎన్ని చెడ్డ కార్యాలు, అనేక సాంప్రదాయాలు, ఇవన్నిటినీ ధర్మబద్ధంగా ఎట్లా నిర్వహిస్తున్నారు అనేది మళ్ళా ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. మనం 21 ఇయర్స్ గురించి ఎవరైతే ఈ జీవో వెనుక ఎవరైతే సూత్రధారి ఉన్నాడో వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎందుకంటే 21 ఇయర్స్ ఉన్న ఒక అబ్బాయికి ఒక రాయల్ ఎన్ఫీల్డ్ ఇచ్చి 50 ఏళ్ళ వయసు ఉన్నాయని కూర్చోబెట్టుకొని, ఎవరొద్దు వాళ్ళ తండ్రిని కూర్చోబెట్టుకొని ఒక లాంగ్ డ్రైవ్ వెళ్ళమనండి. ఎంత బాధ్యతగా నడిపిస్తాడో, ఎంత బాధ్యతగా ఇంటికి తీసుకొస్తాడో అనేది వాళ్ళ తండ్రికి తెలిసిపోతుంది. ఎందుకంటే మనం ఫస్ట్ మన ఇంటి పట్ల బాధ్యత ఉండాలి, మన కుటుంబం పట్ల బాధ్యతగా ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల బాధ్యతగా ఉండాలి. అప్పుడైతేనే కానీ మనం సమాజంలో బాధ్యతగా ఉండగలుగుతాం. ఎటువంటి బాధ్యతలు నిర్వహిస్తే మనం పబ్లిక్లో బాధ్యతగా ఉంటాము, పబ్లిక్ జవాబుదారీగా ఉంటాము, సమాజాన్ని, దేశాన్ని ఏ విధంగా బాధ్యతగా ముందుకు తీసుకుపోతాం, అసలు ఈ బాధ్యత అంటే ఏంది అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక గ్రామాన్ని పరిపాలించాలన్నా, ఒక నియోజకవర్గాన్ని పరిపాలించాలన్నా, రాష్ట్రాన్నైనా దేశాన్నైనా పరిపాలించాలంటే 64 కళలు ఉండాలి, బాధ్యతలు ఉండాలి, మేధావి వర్గం ఉండాలి, మేధస్సు ఉండాలి. కాబట్టి ఈ జీవో వెనుక ఎవరికైతే బాగా లబ్ధి ఉందో, ఈ జీవో వెనుక ఎవరైతే సూత్రధారు ఉన్నారో వాళ్ళందరూ మీకు తెలుసు. మీరు కరెక్ట్, మీ ఆలోచన ఎవరు అయితే ఆలోచిస్తారో ఆ పర్సనే, వాళ్ళ గురించే ఈ జీవో, దాని గురించి ఈ యొక్క జీవోని అమలు చేయడం జరుగుతుంది. రేవంత్ అన్నది ఐడియా కాదు, ఇది రేవంత్ అన్నకు ఇచ్చే గైడ్లైన్స్. ఆ సూత్రధారి ఒక్కరు కాదు సుమా, చాలామంది ఉన్నారు, అది మీకు కూడా తెలుసు, వాళ్ళ పేర్లతో సహా. కాబట్టి అందరూ కూడా ఆ జీవో అమలు ఎందుకు అవుతుంది, ఎందుకు గురించి చేస్తున్నారు, అసలు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది అనేది ఒక బాధ్యతగా ఆలోచించండి. అర్థం మీకే అవుతుంది, వాళ్ళు ఎవరో మీకే తెలుస్తుంది. భారత్ మాతాకి జై.